నన్ను బాస్ పంపించాడు. బాసా? ఎవడికి బాసు? నాకు నేనే బాసుని. నిజంగా ఆ బాస్ ఎవడో నాకు తెలియదండి. కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఆ మణిగాడి దగ్గర బండి, బంగారం, డబ్బు అన్నీ తీసుకున్నావంట కదరా. అవన్నీ మా బాస్ ఇచ్చినవే. ఇప్పుడు పెళ్ళి ఆగిపోయింది కదా, నీకిచ్చినవన్నీ తిరిగి తీసుకురమ్మని నన్ను పంపించారు. దాస్ గారండి, అవన్నీ మీ బాస్ గారు ఇచ్చారని నాకు తెలవదండి. డబ్బు, బండి అన్ని ప్యాకెట్లు పోయినాయండి. బంగారం అన్ని స్టేషన్లో లాగేసుకున్నారండి. ఇదిగో నాకు మిగిలింది ఈ సిరిగిన సొక్కానేనండి. ఇదిగో ఈ మందు కూడా అప్పు పెట్టి తెచ్చుకొని తాగుతున్నానండి. ఈ కథలన్నీ నాకు అనవసరం. ఒకటి, మా బాస్ చెప్పినట్టు నువ్వు వినాలి. 2, ఆ డబ్బంతా తిరిగిచ్చేయాలి. మావి గారు, న్యూస్ పేపర్. ఇష్క, కొత్త సినిమా రిలీజ్ అయిందంట, వెళ్దాం. నాకు ఈ మూవీస్ అన్ని ఇంట్రెస్ట్ ఉండదని మీకు తెలుసు కదా, మీరు వెళ్ళండి. నేను వీరు అనేదో బిజినెస్ డిస్కషన్ చేయాలి. ఇవాళ బిజినెస్ న్యూస్ ఏంటి బ్రో? అందరూ కూల్గా ఉన్నారు. గంగా వెళ్ళిపోయిన విషయం ఇంకా తెలియలేదనుకుంటా. నేను కూడా దానికోసమే వెయిటింగ్ సిస్టర్. ప్రీతి, ప్రమీళ, అమ్మా, బాను ఎక్కడా కనిపించట్లేదు. తన గదిలోనే ఉండాలి అత్తయ్య గారు. నేను చూసే వస్తున్నాను ప్రమీళ, తనెక్కడా లేదు. నేను కూడా ఉదయం నుంచి చూడలేదమ్మా. నీ గదిలో ఉందేమో అనుకున్నానమ్మా. వేర్ షీ గోస్? హియర్ ఆర్ దేర్ సమ్వేర్. ఎక్కడ ఉండే ఉంటుంది. వై టెన్షన్ సిస్టర్? పూజ చేయడానికి పూల కోసం వెళ్ళిందేమో. గార్డెన్లో వెతకండి. నేను చేసి వస్తాను. బాను ఎక్కడా లేదు పెద్దమ్మా. బయట ఎక్కడా లేదా? ఐ థింక్ తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అనుకుంటా పెద్దత్తయ్య గారు. వెళ్ళిపోయిందా? నీకెలా తెలుసు? అది నిన్న రాత్రి తను వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుని బాగా ఏడ్చింది. నేనే తనని ఓదార్చాను. కొంచెం ఓపికతో ఉండమని కూడా చెప్పాను. కానీ సడన్ గా ఇలా వెళ్ళిపోతుందని అనుకోలేదు. నేను వద్దని చెప్పినా కూడా నా మాట లెక్క చేయకుండా వెళ్ళిపోయిందన్నమాట. లేదు లేదు, భాను అలా చెప్పా చేయకుండా వెళ్ళిపోదు. ఈ ఇంట్లో తనని ఎవరైనా ఏమైనా అన్నారా? నువ్వు ఆర్డర్ చేశాక మేమెందుకంటాం సిస్టర్? నో వన్ టాక్స్. నో. తనంటే గిట్టని, తను నాకు దగ్గరవడం నచ్చని వాళ్ళెవరో తన మనసు బాధపడేలా ఏదో అనే ఉంటారు.
అందుకే తను వెళ్ళిపోయి ఉంటుంది. అత్తయ్య గారు, మీరు కొంచెం కూల్ అవ్వండి. గంగ అసలే నిలకడలేని అమ్మాయి. పైగా తన ఆలోచన అంతా వాళ్ళ అమ్మ మీదే ఉంది. మనం ఎంత కట్టేసి ఉంచినా తను ఉండే రకం కాదు. నాకు తెలిసి వాళ్ళ అమ్మని వెతుక్కోవాలనే తను కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ఆ అమ్మాయి చేసిన దానికి మనల్ని మనం ఎందుకు బ్లేమ్ చేసుకోవడం? వదినా, నీ మాటకు గౌరవం ఇచ్చి మేమెవ్వరం ఏం మాట్లాడలేదు. కానీ ఆ గంగ మాత్రం మీ మాటకు విలువివ్వలేదు. అందుకే చెప్పా పెట్టుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు తనని ఎక్కడని వెతకాలి? ఆల్ ది బెస్ట్ బ్రో. ఇక నువ్వు చేయాలనుకున్నది నిరభ్యంతరంగా చేసుకో. నీకు అడ్డుపడే వాళ్ళే లేరు. ఆ గంగ ఎక్కడుందో తెలుసుకొని ముందు దాన్ని సిటీలో లేకుండా పంపించేయాలి. లేదంటే వీళ్ళు దాన్ని తిరిగి తీసుకొస్తారు. అది ఇంకి ఇంటికి తిరిగి రాకూడదు. అప్పుడే మనం సేఫ్గా ఉంటాం. ఇక మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదులే బ్రో. వదలరా, నా కూతుర్ని ఇంట్లో పెట్టుకున్నారు. నాకు నా కుటుంబానికి అన్యాయం చేశారు. ఇది న్యాయం కాదు, నాకు న్యాయం కావాలి.